ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురులర పరిశుద్ధ గ్రంథంలో 72వ కీర్తన 7వ చరణాన్ని ఈ పూట కాసేపు మనం ధ్యానిద్దాం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. ఈ వాక్యంలో మనం గమనించవలసింది నీతిమంతులు వర్ధిల్లుదురు, మరొక మాట క్షేమాభివృద్ధి కలుగును. ఇవి రెండు భాగాలుగా మనం ధ్యానించాలి. మరి ముఖ్యముగా క్షేమాభివృద్ధి అనే విషయాన్ని కూడా రెండు భాగాలుగా మనం ధ్యానించాలి. ఎందుకంటే అభివృద్ధి వేరు, క్షేమాభివృద్ధి వేరండి. వేరు అంటే అందులో ఉన్న అనుభవాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొంతమంది అభివృద్ధి చెందుతారు వ్యాపారాలలో, చేతి పనులలో, కుటుంబాలలో. కానీ వారి నోట మనం వినే మాట ఏంటంటే క్షేమము లేదండి అని చెప్తారు. అభివృద్ధి చెందడం వాస్తవమే, కానీ ఆ అభివృద్ధిలో క్షేమముగా బ్రతకగలుగుతున్నారా అని అడిగితే చాలామంది దగ్గర మనకు సమాధానం రాదండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దైవజనులు యేసన్న గారితో కూడా మేము యెరూషలేము ప్రాంతానికి చూడటానికి వెళ్ళామండి. మేము ఇంచుమించు ఒక 45 మందిగా వెళ్ళాము యేసన్న గారితో కూడా. ఆ 45 మందిలో ఒక మంచి పెద్ద వ్యాపారి ఒక ఆయన, యేసన్న గారికి మంచి ఆప్తులు, దగ్గరగా ఉండేవాళ్ళు. ఆయన యేసన్న గారితో కూడా మరి యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మాతో ఆయన ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఎప్పుడు కూడా నిమ్మలంగా నెమ్మదిగా ఉండేవాడు కాదండి. యేసన్న గారు ఒక్కొక్క చోటకు తీసుకెళ్ళి ఆ ప్రాంతాలు చూపెట్టి వాటిని గూర్చిన వివరాలు మాకు చెప్తున్నప్పుడు ఈయన గారికి ఫోన్ వచ్చేది. వెంటనే ఆ ఫోన్ తీసుకొని ప్రక్కకెళ్ళి ఏదో మాట్లాడుకొని వచ్చేవాడు. అంతలో యేసన్న గారు చెప్పవలసినవన్నీ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరేవాళ్ళమి. ఇది 1-2 సార్లు కాదు. ఎప్పుడు విలువైన మాటలు యేసన్న గారు చెప్తుంటే విన్నవాడు కాదండి. ఆ ఫోన్ కాల్ వస్తుంది, అలా ప్రక్కకి వెళ్తాడు, మాట్లాడుకుంటాడు, ఇక దిగాలుగా వస్తాడు. ఒకసారి కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాము. అక్కడ జరిగిన విషయాలన్నీ యేసన్న గారు కళ్ళకు కట్టొచ్చినట్లుగా వివరిస్తున్నాడు. అంతలో ఈయన గారికి ఫోన్ వచ్చింది. ఇక ప్రక్కకి వెళ్ళి ఏదో వాళ్ళ వ్యాపారాల గురించిన వివరాలు మాట్లాడుకొని వచ్చేసరికి యేసన్న గారు ముగించేశాడు చెప్పడం. అంతలో యేసన్న గారు కాస్త మందలించాడండి. ఏమయ్యా, నీకు ఒక్కడికే ఉందా ఫోన్? ఏమన్నా అరే, ఇంతమంది వచ్చి పరవశించిపోతున్నారు, సంతోషిస్తున్నారు, ఒక్కొక్క స్థలాన్ని చూసి దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. మరి నీవేమో ఎప్పుడు చూసి నా ఫోన్ ఒకటి తీసుకుని వెళ్ళి మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఫోన్ మాట్లాడుకోవడానికంట ఎక్కడికి వచ్చింది అని మందలించాడు. పాపం ఆయన మౌనంగా ఉన్నాడు అనుకోండి. ఆ తర్వాత యేసన్న గారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన గారు మాతో అంటాడు, ఏం చేద్దాం నాయనా, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళమి. ఎంత ప్రశాంతంగా ఉండేదో. తిన్నది కాస్త వంట పట్టేది, పడుకుంటే నిద్ర పట్టేది, నిమ్మలంగా నెమ్మదిగా ఉండేవాళ్ళమి. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నప్పుడు వ్యాపారాలు అభివృద్ధి చెందాయి, కానీ క్షేమం లేదయ్యా. చూసారండి, ఆయన చెప్తున్నాడు వ్యాపారాలు అభివృద్ధి చెందాయి, లక్షలతో ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం, కానీ ప్రతి నిత్యము ఏదో కలవరం కలవరం కలవరం. పెట్టుబడి పెట్టాము, అది మరలా వస్తుందో లేదో. సాహసించి ముందుకు వెళ్ళాము, ఇందులో మనకు ఆశీర్వాదంగా పరిస్థితులు ఉంటాయో లేవో. ఇదే కలవరం అయ్యా. తిన్నా వంట పట్టట్లే, పడుకున్న నిద్ర పట్టట్లే,
ఎక్కడ నిలకడగా నిలవలేకపోతున్నాం, కుదుటుగా కూర్చోలేకపోతున్నాం. ఇదొక కలవరమయ్యా. లేకపోతే ఆశీర్వాదకరంగా గొప్ప దైవజనులతో ఈ ప్రాంతానికి వచ్చేనే, చూడండి నా పరిస్థితి ఎలా ఉందో అని ఆయన వాపోయాడండి. నిజమే, అభివృద్ధి చెందడం వాస్తవమే, కానీ ఆ అభివృద్ధిలో క్షేమము కూడా ఉండాలండి. మనం ఎంత అభివృద్ధి చెందినా ఆ అభివృద్ధితో కూడా క్షేమము కూడా మనకు కలగాలి. అప్పుడే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దైవజనుడైన యోహాను కూడా అంటాడు, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థించుచున్నాను, కోరుకొనుచున్నాను అన్నాడు. అన్ని విషయాలలో వర్ధిల్లి క్షేమము కలిగి సౌఖ్యంగా ఉండాలండి. సౌఖ్యము లేని అభివృద్ధి, క్షేమము లేని అభివృద్ధి దేనికండి? అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవు వరకు, అంటే అంతము వరకు కూడా వాళ్ళు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటారంటండి. క్షేమాభివృద్ధి, క్షేమము ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది, సౌఖ్యంగా బ్రతుకుతారట ఈ నీతిమంతులు. నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి బ్రతుకు ఇది, ఈ క్షేమాభివృద్ధి కలిగిన అనుభవాలు ఈ రోజున మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యవసాయ పరంగా, చేతి పనుల మూలాన నేను అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటూ క్షేమము లేని బ్రతుకుతున్నామా అనేది గుర్తించుకోవాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకోవాలి. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ క్షేమాభివృద్ధి కలిగే ఈ అనుభవాలు ఎవరికి ప్రాప్తిస్తాయి అనంటే, చూడండి, జకర్య గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం చక్కటి అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. పురిలారా చూడండి, ఇక్కడ వృద్ధి నొందుదురు. ఎవరిళ్ళు? 16వ వాక్యం మొదటి మాటల్లోనే మనం చదువుతామండి. నా జనులు అంటే వీళ్ళు దేవుని జనులు. ఏంటండి అలాగ ప్రత్యేకిస్తున్నారు అని అనుకుంటారేమో. లోక జనులు వేరండి, దేవుని జనులు వేరండి. లోక జనులు లోకాన్ని అనుసరిస్తారు, లోక జనులు లోక సాంప్రదాయాలను అనుసరిస్తారు. దేవుని ప్రజలు ఆయనను అనుసరిస్తారు, ఆయనను వెంబడిస్తారు. అంటే ఆయన సొంతమైన ప్రజలు, ఆయనకు సొంతమైన ప్రజలు. ఒక్క మాట, మరి మనం ఎవరికి సొంతం? లోకానికి సొంతమా? ప్రభువుకు సొంతమా? మనం లోకాన్ని వెంబడిస్తూ లోకజనుల వల్లే ఉన్నామా? ప్రభువును వెంబడిస్తూ ఆయన ప్రజలుగా ఉన్నామా అనేది మన అంతరంగానికి తెలుసు, దేవునికి తెలుసు. మరి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి చెందుతూ, క్షేమాభివృద్ధి చెందుతూ వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి అని అనుకుంటే మనం ఆయనకు సొంతమైన ప్రజలుగా, ఆయన రక్తము చేత కడగబడి, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడి, ఆయన సన్నిధిలో దీనులమై వినయ విధేయతలతో ఆయన సముఖములో ఆయన కనుచూపుల పరిధిలో బ్రతుకుతున్నామా, లేక ఆయనకు దూరమై లోకజనులుగా బ్రతుకుతున్నామా? నేను అనకూడదు, ఒకవేళ మీకు బాధ కలుగుతుందేమో, కానీ కొంతమంది క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగి కూడా లోకజనుల వలె ప్రవర్తిస్తారండి. లోకంలో ఉన్న ప్రజలు, అంటే లోకానుసారంగా బ్రతికే ప్రజలకును వీళ్ళకి ఎలాంటి వ్యత్యాసం కనిపించదండి. ఒక ఇల్లు ఓపెనింగ్కి, ప్రారంభోత్సవానికి పిలిస్తే వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు సేవకులు ఎంతమంది వస్తే అంత ఆశీర్వాదం అండి మాకు, కనుక మీరు ఎంతమందిని తీసుకొని చాలా సంతోషిస్తాం మేము, సేవకులు అందరూ రావాలండి అని చెప్పారు.
సరే వాళ్ళు అందరిని ఆహ్వానించారు కదా అని మేము ఇంచుమించు 7-8 మంది సేవకులం వెళ్ళామండి. ఆ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామందిని వాళ్ళు పిలుచుకున్నారు కాబోలు, చాలామంది ఉన్నారు. సరే ఆలస్యం చేయడం ఎందుకని వెంటనే గుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రారంభోత్సవం చేద్దామని సేవకులుగా మేమంతా వెళ్ళి ముందుగా నిల్చున్నాం. ఆ తర్వాత ఇంచుమించు ఒక 150 మంది వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మా వెనుక నిల్చున్నారు. ఆశ్చర్యమైన సంగతి, నేను ప్రార్థన చేద్దామని అలా తలెత్తి చూస్తే ఆ గుమ్మానికి పైన ఒక ఫోటో తగిలించున్నారండి. ఓ ఫోటో. నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే నేను ఆమెను పిలిచి, ఏమ్మా అది మీ ఆయన ఫోటోనా అని అడిగానండి. ఆమె పక్కున్నవి, ఏంటి పాస్టర్ గారు అలా అంటున్నారు ఏంటండి అనింది. కాదండి, నాకు తెలియక అడుగుతున్నానులే, అది మీ ఆయన ఫోటోనా, మీ యజమానుడి ఫోటోనా అని అడిగాను. ఆమె పాప సిగ్గుపడిపోయింది, తలదించేసింది. ఆమె అంటది అంటే అంటే అని ఏదో చెప్పబోతుంది. నేను అన్నాను, ఇన్ని లక్షలు పెట్టి మరి చక్కగా ఇల్లు కట్టించాడు దేవుడు, కట్టించుకున్నారు మీరు కూడాను, మరి ప్రారంభోత్సవంలో ఈ గుమ్మం దగ్గర ఈ ఫోటో దేనికి పెట్టినట్టు? అంటే ఆచారాలు కాదండి, ఆశీర్వాదాలేమో దేవుని దగ్గర నుంచి రావాలి, ఆచారాలు మాత్రం విడిచిపెట్టరండి. నా ప్రియమైన సహోదరులారా, ఆలకించండి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మీకు బాధ కలుగుతుందేమో. కొందరు కుటుంబాల్లోకి వెళితే లోకాన్ని వాళ్ళ ఇళ్ళలో చూడొచ్చండి, లోక పరిస్థితుల్ని వాళ్ళ కుటుంబాల్లో మనం చూడొచ్చండి. అలా కాదు. ఎవరైతే ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయనకు ప్రజలుగా ఉంటారో, ఆయనకు జనముగా ఉంటారో వారు అభివృద్ధి చెందుతారు, క్షేమము కలుగుతుంది. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరని వాక్యం చెప్తుంది. నా జనులు నా ఉపకారమును తెలుసుకొని వారు హర్షిస్తారు, ఆనందిస్తారని వాక్యం చెప్తుంది. ఆయన జనులకు కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఆ అభివృద్ధిలో క్షేమము కలిగి సౌఖ్యంగా బ్రతకగలుగుతారు. కనుక ఈ వాక్యంలో మనం నేర్చుకునవలసింది, మనం లోక జనులమా లేక ఆయన ప్రజలమా? ఒకవేళ ఇంతవరకు లోకజనులుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ప్రభు పాదాలు పట్టుకుందాము, ఆయనకు సొంతమై ఉండేటట్లు సమర్పించుకొని ప్రభుకు అప్పగించుకుందాం. గనుక తీర్మానంతో ప్రభు సన్నిధిలో తల వంచి ప్రార్థన చేసుకుందాము. మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నీవు మహోన్నతుడవైన దేవుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. క్షేమాభివృద్ధి పొందుతూ మేము మీ కొరకు సాక్షిగా నిలిచి సౌఖ్యముగా ఉండుటకు ప్రభువా మరొక్కసారి మీరు వాక్యపు వెలుగులో మమ్మల్ని నిలబెట్టారు, అందుకు వందనాలు. నీతిమంతులు క్షేమాభివృద్ధిని అందుతారని, నీ ప్రజలైన వారు క్షేమాభివృద్ధిని అందుతూ సౌఖ్యంగా బ్రతుకుతారని మీ లేఖనాలలో నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మేము బ్రతుకుటకు మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. మా చేతిని పట్టుకొని నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.